మౌత్ వాటరింగ్ అమేజింగ్ డెలిషియస్ కడాయి పన్నీర్ చాలా ఈజీగా ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఈసారి కొంచెం ప్రొఫెషనల్గా సెటప్ చేశాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి 10 to 12 బాదం పప్పులు కావాలి ఫర్ ద రిచ్ ఫ్లేవర్. ఇక్కడ మసాలా అంటే ధనియాలు, రెడ్ చిల్లీ, జింజర్ గార్లిక్ అండ్ కొంచెం పెప్పర్ తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ టొమాటో అండ్ మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్. సో ఇలా మనము ఇంగ్రీడియంట్స్ అని రెడీ పెట్టేసుకుందాం. సో ఫస్ట్లీ కడాయిలో ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అందులో మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అండ్ టొమాటోస్ కూడా వేసి స్లైట్గా సాల్ట్ వేసేసి సాటే చేయాలి ఆర్ మూత పెట్టేసినా సరిపోతుంది. ఇక్కడ మసాలా అంటే మనము ధనియాలు, ఎండుమిర్చి, పెప్పర్ ఇదంతా వేయించుకొని ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. అండ్ దిస్ ఇస్ అవర్ మసాలా. ఇప్పుడు మిక్సీ జార్లో మనం సాటే చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఆనియన్స్, టొమాటోస్ వేసేసి కొన్ని 10 to 12 బాదం పప్పులు కొంచెము పీల్ చేసేసి మనము ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. కొంచెము కసూరి మేతి, జస్ట్ 1/2 teaspoon ఆఫ్ కసూరి మేతి కూడా మనము నీట్గా గ్రైండ్ చేసేసుకుంటే బాగుంటుంది. ఫ్లేవర్ చాలా రిచ్గా ఉంటుంది. సో ఈ పేస్ట్ 4 to 5 times మనం మిక్సీ చేసుకోవాలి. బికాస్ చాలా ఫైన్ పేస్ట్ లాగా అవుతే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనము సాటే చేసి పెట్టుకున్న సేమ్ కడాయిలో ఆయిల్ వేయక్కర్లేదు. ఇదంతా గ్రేవీ వేసేసాక ఇప్పుడు కొంచెం కసూరి మేతి చెప్పాను కదా కసూరి మేతి యాడ్ చేసేసుకొని మనము స్పైస్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. సో ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు, ఎండుమిర్చి, జింజర్ గార్లిక్ అండ్ పెప్పర్ ఇది. అండ్ ఇప్పుడు టైం కమ్స్ ఫర్ చిల్లీ పౌడర్ యాజ్ పర్ యువర్ టేస్ట్. ఒక 1/2 to 1 teaspoon ఆఫ్ చిల్లీ పౌడర్. అండ్ ఇప్పుడు మనం సైడ్కి పెట్టుకున్న పన్నీర్ మొత్తం యాడ్ చేసేయడం. అండ్ రెస్టారెంట్ ఫ్లేవర్ కోసం 1 teaspoon ఆఫ్ బటర్ అండ్ కొంచెం క్రీమ్ ఉంటే క్రీమ్ లేదా కర్డ్ విల్ డూ. సో దిస్ ఈస్ ద కర్డ్ ఐఎమ్ టేకింగ్, ఫ్రెష్ కర్డ్. సో ఇలా కర్డ్ కూడా మనం అందులో యాడ్ చేసేసి మళ్ళీ బటర్ కూడా మనము యాడ్ చేసేసేయాలి. ఎగ్జాక్ట్లీ 5 to 6 minutes మనము ఇలా పాపప్స్ వచ్చేదాకా బాగా ఉడకనివ్వాలి, బాగా కుక్ అవ్వాలి. సో గ్రేవీ అనేది పన్నీర్ క్యూబ్స్లో చాలా అబ్జార్బ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉందో. ఇది మనము రోటీస్తో, పూరీస్తో, పరాఠాస్తో తిన్నా చాలా బాగుంటుంది. ధాబా స్టైల్లో కడాయి పన్నీర్ ఎగ్జాక్ట్లీ 10 to 12 minutesలో అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉంటే వేడి పూరి, చపాతీ, పుల్కా, థేప్లా ఇలా వీటితో తిన్నా ఈ కడాయి పన్నీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకి కంపల్సరీగా నచ్చుతుంది, మీకు చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.